థ్యాంక్ యూ రామకృష్ణ గారు. పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన తర్వాత ఈ సభలో చాలా తక్కువ మంది మిగులుతారు. అందుకని తన గొడవ ఏమిటో సురేష్ కుమారు ముందు చెప్పుకుంటారు. సభకు నమస్కారం. ఈ ఎన్నికల తరుణంలో ఏమాత్రం తీరిక లేకుండా వారి వారి పార్టీ కార్యకలాపాల్లో చాలా బిజీగా ఉండి కూడా ఈ సభకు వచ్చిన తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారికి, జనసేనాని పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. మిగిలిన పెద్దలందరికీ కూడా నా కృతజ్ఞతాభివందనాలు. నేను నిజానికి చెప్పేదేమి లేదు, ఎందుకంటే నేను చెప్పదలుచుకుందంతా ఆ పుస్తకంలో రాశాను. మీరందరూ చదవచ్చు, చదవకపోవచ్చు కూడా. క్రిస్ప్గా ఓ 4 ముక్కలు రాసుకొని తెచ్చాను, ఎందుకంటే మా రామారావు మిత్రుడు రామారావు గారు ఊరుకోరు, ఆయన మళ్ళీ నన్ను మందలిస్తాడు. క్లుప్తంగా మీకు చెప్తాను. నేను జర్నలిస్టును, 40 ఏళ్లుగా ఈ వృత్తిలో ఉన్నాను. జర్నలిజం ఎందుకు చేయాలో అందుకు మాత్రమే చేస్తూ వచ్చాను, చేస్తున్నాను. జర్నలిస్టు వార్త రాస్తాడు, చూపిస్తాడు. ఫలానా సంఘటన జరిగింది అని రాయడమో చూపించడం వార్త. అయితే దానితోనే జర్నలిస్టు పని పూర్తయినట్టు కాదు. ఆ జరిగిన దానికి సందర్భం, కాంటెక్స్ట్ జోడించాలి.